ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కీలక కామెంట్లు చేసింది సుప్రీంకోర్టు. కేసులో జయలలిత మాస్టర్ మైండ్ అని వ్యాఖ్యానించింది. పోయిస్ గార్డెన్ నుంచే ప్రధానంగా కుట్ర నడిచిందని కామెంట్ చేసింది. ఉద్దేశపూర్వకంగానే శశికళ పేరుపై ఆస్తులు బదలాయించారని తేల్చింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దివంగత తమిళనాడు సీఎం జయలలిత మాస్టర్ మైండ్ అని సుప్రీంకోర్టు చెప్పింది. ప్రభుత్వ అధికారాలను ఆమె దుర్వినియోగం చేశారని కామెంట్ చేసింది. ఆదాయానికి మించి ఆస్తులను కూడగట్టేందుకు శశికళతో కలిసి జయ పెద్ద ప్లాన్ వేశారని తీర్పులో స్పష్టం చేసింది. దీనికి చాలా భాగం ప్లానింగ్ పోయిస్ గార్డెన్లోనే జరిగిందని వివరించింది. అక్రమాస్తులను బినామీ పేర్లతో స్థిరాస్తులుగా మార్చేందుకు కుట్ర జరిగిందని సంచలన కామెంటు చేసింది సుప్రీం. భవిష్యత్తులో న్యాయపరమైన ఇబ్బందులు లేకుండా ఉండేందుకు శశికళను పోయిస్ గార్డెన్లో పెట్టుకోలేదని తీర్పులో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 1991లో 2 కోట్లుగా ఉన్న జయ ఆస్తులు 1996లో 65 కోట్లుగా మారాయని కోర్టు తీర్పులో ఆశ్చర్యం వ్యక్తం చేసింది. బ్యాంకుల ద్వారా అక్రమాస్తులను తెలివిగా జయలలిత మార్చేశారని వివరించింది. తక్కువ ధరకే 1000 ఎకరాల భూమిని జయ సొంతం చేసుకున్నారని తెలిపింది. జయ పబ్లికేషన్స్ విషయంలో శశికళకు పవర్ ఆఫ్ అటార్నీ జయలలిత జారీ చేశారని కోర్టు గుర్తించింది. జయ పబ్లికేషన్స్ కు వచ్చే ఆదాయాన్ని శశికళే చూసుకునే విధంగా జయ ఏర్పాట్లు చేశారని కోర్టు పేర్కొంది. అక్రమాస్తుల కేసులో నిందితులందరూ వేగంగా కొత్త కంపెనీలు సృష్టించారని సుప్రీంకోర్టు కామెంట్ చేసింది. ఒకే రోజు 10 కంపెనీలు సృష్టించినట్టు ఆధారాలున్నాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. శశికళ గురించి గాని పోయిస్ గార్డెన్ లో ఏం జరుగుతుందోనన్న విషయం గాని తనకు తెలియదని జయలలిత చెప్పడాన్ని ఓ అబద్ధమని కామెంట్ చేసింది కోర్టు.